గుడ్ మార్నింగ్ అన్న. యాక్చువల్లీ మన సీఎం గారు నేనైతే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నా కోసం ట్రాఫిక్‌ని అయితే ఆపొద్దు. ప్రజలతో పాటు నా కాన్వాయ్ కూడా వెళ్ళాలని చెప్పేసి అన్నారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటన్నా? लेकिन जो सीएम साहब जो ट्रैफिक में जाने के लिए बोल रहे हैं, लेकिन वो बहुत सारे काम आ रहे थे। तो क्या है, ट्रैफिक में अगर उन्होंने रहे तो हम ना ट्रैफिक में टाइम पे नहीं पहुंच सकते। और उन्होंने भी ट्रैफिक में रुक गए तो होने के नेक्स्ट काम जो नहीं होंगे। पहले बहुत काम करने का है, बहुत वादे करे उन्होंने कि बहुत चीज़ें ले लेके आएंगे। वो कि जैसे कि क्या बस का तो हो गया, अब गैस बाकी है, और क्या है थोड़ा लेडीज़ को पेंशन दे तुम बोले, बहुत सारी चीज़ें करना है उनको। तो मैं तो बोल रहा हूँ उनको फ्री कर देना बेस्ट है, क्योंकि क्या है अगर उन्होंने ट्रैफिक में फंस गए तो फिर काम आने होंगे, बाद में बोलेंगे अरे मैं ट्रैफिक में फंस गया तो परेशानी। అండ్ వన్ మోర్ క్వశ్చన్ అన్న, ప్రజా దర్బార్ గురించి మీ ఒపీనియన్ ఏంటన్నా? ప్రజా దర్బార్ ట్యూస్డే అండ్ ఫ్రైడే యస్. మనుషులు పోతున్నారు, చూద్దాం ఏమవుతుంది. పెడుతున్నారు అక్కడ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ ప్రాబ్లమ్స్ పెడుతున్నారు. చూస్తాం ఏమవుతుంది. ఇప్పుడు 10 days అయింది సీఎం వచ్చి. సీఎం చేస్తున్నారు పని, చూస్తున్నాం న్యూస్లో కూడా చూస్తున్నాం. మంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కొంచెం ఫేస్ లేడీస్ మహిళ మొత్తం ఫేస్లో స్మైల్ వచ్చేసింది. చూస్తే రోడ్లో బస్ చూస్తే మొత్తం ప్యాక్ ఫుల్ ఉంది, కరోనా టైప్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మనకి 10 days రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఏమనిపించింది సార్? చాలా బాగుంది. ఇంకా మెరుగు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. అనవసరమైన హంగామాలకు పోకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలి. చెప్పిన 6 ప్రామిసెస్ నెరవేర్చాలి. ఒక సిటీయే కాకుండా చుట్టుపక్కల జిల్లాలు కూడా బాగా అభివృద్ధి చేయాలి. అంటే ప్రజా దర్బార్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? చాలా మంచిది. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు బాగా ఎవ్రీడే జనాలను కలిసేవాళ్ళు, అర్జీలు తీసుకునేవాళ్ళు ఇమీడియట్గా. కిరణ్ కుమార్ అని ఉంటే అతనికి ఇచ్చేసి సాల్వ్ చేసి. ఎనివే తెలంగాణకి మంచి రోజులు వచ్చినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్నే స్టేట్మెంట్ ఇచ్చేసారు సీఎం గారు, తన కాన్వేని ప్రజలతో పాటే వెళ్ళేసిలా చూడాలి, సపరేట్గా ఆపొద్దని చెప్పేసి. అడిషనల్ డీసీపీ ట్రాఫిక్కి కంప్లైంట్ ఇచ్చా. ఎందుకంటే అక్కడ ఉండే స్కూటర్లు అన్నీ తీసేయమంటున్నాడు. ఎక్కడ లుంబిని జోలు ఎదురుకు యాక్షన్ చేస్తుంది ట్రాఫిక్. సో నాతోటే ఇటు బిహేవ్ చేస్తే కామన్ మ్యాన్ పరిస్థితి దట్స్ నాట్ గుడ్. ఐ వాంటెడ్ టు రిపోర్ట్ టు కమిషనర్. సరే ఎందుకులే, కాన్వాయ్ గిన్వాయ్ అవి కాదు ముఖ్యం. నీకు ఎప్పుడు తలకెక్కకూడదు, ప్రజాసేవకుడిగా ఉండాలి. పదవి అనేది ఒక బాధ్యత. దాన్ని మనం చూసి మిడిసిపడితే కేసీఆర్కి పట్టిన గతే పడి. అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. అన్న గుడ్ మార్నింగ్ అన్న. మన రేవంత్ రెడ్డి గారి ప్రజా దర్బార్ గురించి మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? అవే కరెక్ట్ కాదనిపించింది నాకైతే. ఎందుకంటే సెక్రటరీ కూడా ఓపెన్ చేశారని అంత బడ్జెట్ పెట్టి, సెక్రటరీ కూడా అంత బడ్జెట్ పెట్టి ఓపెన్ చేశారు కాబట్టి దాన్ని సన్నిధంగా యూజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఉన్న పాత బిల్డింగ్ని మళ్ళీ ఎందుకు యూజ్ చేయడం, కొత్త బిల్డింగ్ యూజ్ చేసుకొని స్పేస్ కూడా మనకు బాగుంటుంది కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ కూడా ఉంటుంది అక్కడ. ఇంకోటి వేరే డిపార్ట్మెంట్స్ తన పని అక్కడ పని అవుతుంది, ఇక్కడ వస్తే ఓన్లీ ఒక సీఎంతోనే పని అవుతుంది కాబట్టి సెక్రటరీనే ఎక్కువ యూజ్ చేసుకోవడం నాకు బెటర్ అనిపించింది. అండ్ ఈ ఫ్రీ కాన్సెప్ట్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. మనం వేరే కంట్రీస్ చూసుకున్నాం, శ్రీలంకని చూసుకున్నాం, వేరే కంట్రీస్ చూసుకున్న వాళ్ళందరూ బ్యాంక్ కరప్ట్ అయ్యారు. పాకిస్తాన్ కానీ వీళ్ళు ఫ్రీ అనే కాన్సెప్ట్తోనే బ్యాంక్ కరప్ట్ అయ్యారని నా ఫీలింగ్. అది ఫ్రీ అనే కాన్సెప్ట్ బేస్ట్ అని నాకు అనిపించింది. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మన బడ్జెట్ కూడా చాలా ఎక్కువ పోతుంది. అది ఎలా అమలు చేస్తారో కూడా నాకు తెలియదు. ఇంకా యూత్ కూడా కొంచెం దీన్ని ఆలోచించాలి. డెవలప్మెంట్ సైడ్ వీళ్ళు వెళ్తుంటే బాగుండి అనిపించింది. విజన్స్ ఏం లేనట్టు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఏదైనా విజన్తో రాలేదు, ఫ్రీ అనే కాన్సెప్ట్తో వచ్చారు. డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచించాలి నాకు ఫీలింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే సీఎం గారు నిన్నే అనౌన్స్ చేశారన్న, తన కాన్వాయ్ని సామాన్య ప్రజలతో పాటే పబ్లిక్లోనే ఉంచాలి, సపరేట్గా నా కోసం ట్రాఫిక్ ఎక్కువసేపు ఆపొద్దని చెప్పేసి ఆయన అన్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటన్నా? అది ప్రాక్టికల్ వర్కౌట్ కాదు. ఇప్పుడు అన్నారు కాబట్టి మళ్ళీ 1 month చూద్దాం, ఎంతవరకు వీళ్ళు అమలిస్తుందో చూద్దాము, తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే ఏం అర్థం కాదు దాని గురించి అయితే. ఎలాంటి ఇప్పుడు ఢిల్లీ సీఎం అటెండ్ చేశాడు కానీ కేజ్రీవాల్ అలానే చేశారు, ఇంతకుముందు అలానే చేశారు. దాని ఎఫెక్ట్ ఏందో అందరు చూశారు.
సో ఇక్కడ కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సార్ నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తన కానవేని సామాన్య ప్రజలతో పాటు పబ్లిక్లోనే వెళ్ళాలి, సపరేట్గా నా కోసం గంటల గంటలు ట్రాఫిక్ ఆపొద్దని చెప్పేసి తన అధికారులకి ఆదేశాలు అయితే జారడం జరిగింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇది చాలా మంచి నిర్ణయం. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసులు కూడా ఒకసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది అంబులెన్స్లో. ఇటువంటి సమయంలో ఆ నిర్ణయం తీసుకోవడం ప్రజలకు చాలా ఉపశమనం. ప్లస్ ఉద్యోగాలు పోయే వాళ్ళకి, డ్యూటీ చేసే వాళ్ళకి అది ఇబ్బంది ఏం కాదు. కాకపోతే అది సెక్యూరిటీ కూడా చూసుకోవాలి మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజా దర్బార్ ఇప్పుడు వీక్లీ 2 times అని చెప్పేసి అనౌన్స్ చేశారు, ట్యూస్డే ఫ్రైడే. సార్ దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అలా ప్రజా దర్బార్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారు? తీరితే అనుకుంటున్నాం, చూడాలి మరి, దానికి వెయిటింగ్ చేయాలి. అంతకుముందు అయితే అసలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదు కదా, ఇప్పుడైతే అవకాశం వచ్చింది. చాలా మంచి నిర్ణయం. నా దృష్టిలో అయితే కొంచెం ఈ రోజు కాకపోయినా రేపైనా తీరేయటానికి అవకాశం ఉంటుంది. సార్ ఈ 10 రోజులు ఎలా అనిపించింది సార్? ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు అయితే, అధికారులపై ఆయన చేసిన కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఏమనిపించినాయి సార్? నాకైతే ఎక్సలెంట్గా అనిపిస్తున్నాయి. ఇంతవరకు అయితే చాలా మంచిగా ఉన్నాయి నిర్ణయాలు. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ ఎలా స్పందిస్తున్నాడో ఇతను కూడా అలా స్పందిస్తున్నాడు అనుకుంటాను నేను. ఇలా చేస్తే బాగానే ఉంటుంది. అది. థ్యాంక్ యూ సార్. బ్రో గుడ్ మార్నింగ్ బ్రో. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి సార్ అనౌన్స్డ్ ఎస్టర్డే తను ఏంటంటే తన కానవే ప్రజలతో పాటే పబ్లిక్లో వెళ్ళి ఇలా చూడమని, ఎక్కువసేపు తన కోసం ఇబ్బంది పడొద్దని ఎవరికని చెప్పేసి తన అధికారులకి అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కాన్వాయ్ ఐ వర్కౌట్ సమ్వేర్ క్లోజ్ టు కేబీఆర్. కాన్వాయ్ అది నా ఇంకా పర్సనలీ ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. లైక్ నాట్ స్టాపింగ్ ఫర్ పబ్లిక్ బికాస్ దే స్టిల్ బ్లాక్ ట్రాఫిక్ అండ్ if the CM work is very important, I understand, but they should find early morning time when there is no traffic to move around, which is my personal opinion. But I'm yet to see the real life results of less time for convoy, so public can have easier commute. And Praja Darbar I haven't experienced yet. 10 days we'll have to see. But apart from the convoy thing, I personally experience on a regular basis because I see the convoy moving every day. And the traffic is still there. I mean, they block traffic, and even if you have to move a little bit, they still stop you. Even if the CM is like 5 kilometers away, they block traffic right here, which I don't think. Yes, and they should go in early morning. 6 baje niklo. Like you are the CM. Wake up 6 a.m. then move around. Raat ke 2 baje, which is my. Raat ke 2 baje jao. Don't go at peak hours. 8 to 10 के बीच में. Don't CM please 6 से 10 के बीच में मत निकलो आप. और शाम में सेम अगेन ट्रैफिक टाइम 5 to 8 PM प्लीज़ डोंट. उसके बाद में लंच आवर्स ट्रैफिक नहीं रहता. अर्ली मॉर्निंग लेट नाइट्स प्लीज़ बिकॉज you are a new CM and we expect you to help us and not give us more problem than we already have. And I have seen you playing football and I want to see the new CM fitter than our previous one. And I hope you exercise. And if you need any personal training, you can find me anywhere. I'm available everywhere on the internet. Thank you so much, 70mm.